హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి ఆల్ ఇన్ వన్. అందరూ బాగున్నారండి? మేమైతే బాగున్నాం. ఇక్కడైతే ఈరోజు నేను చేసే రెసిపీ గులాబ్ జామున్స్ అండి. ఇక్కడ నేను ఎంటీఆర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కప్ మెజర్మెంట్ వైజ్గా అయితే 1 కప్ తీసుకున్నాను. ఇక్కడ నేనైతే పాలతో తీసుకుంటున్నానండి మిక్స్ చేయడానికి. మీరు వాటర్తో అయినా తీసుకోవచ్చు, పాలన్నా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ అయితే నాకు చిన్న టీ గ్లాస్తో అయితే పట్టింది పాలు. ఇలా ముద్ద పెట్టుకోండి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి, మరీ మెత్తగా కాదు, మరీ గట్టిగా కాదు. ఇలా ఉంటే సరిపోతుంది. నేనైతే దీన్ని ఒక 10 మినిట్స్ అయితే అలాగా వదిలేసాను. ముద్ద పెట్టుకోండి, బాగా పిండి సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ పాకం పట్టడానికి అయితే షుగర్ పాకం ఒక బౌల్ అయితే తీసుకుని, సేమ్ బౌల్తో 2 కప్స్ షుగర్ తీసుకున్నా, 2 కప్స్ అయితే వాటర్ తీసుకున్నా. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఇంకా మరగబెట్టుకోండి. జస్ట్ షుగర్ అలా కరిగి కొంచెం మరిగి కొంచెం మనకి స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఇంక మనం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలాచీ అయితే నేను దంచుకొని వేసుకున్నాను, యాలకులు. ఇక్కడ కొంచెం కుంకుమ పువ్వు అయితే యాడ్ చేసుకున్నాను. మీకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి, అది పూర్తిగా అయితే ఆప్షనల్. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి, అది వేడి చల్లారకుండానా. ఇప్పుడు మనం మూత తీసి పిండి అయితే తీసుకుందాము. చిన్న చిన్న బాల్స్లో అయితే చుట్టుకుందాం. ఫస్ట్ 2 చేతుల మధ్యలో పెట్టుకుని ప్రెస్ చేసి బాగా, అప్పుడు సాఫ్ట్గా రౌండ్గా చేయండి. ఇలాగైతే సరిపోతుంది. నేను చిన్నగా చేసుకుంటున్నాను. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. పెద్దవి అయితే క్రాక్స్ వచ్చేస్తాయని బేగాన చిన్నవి చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇక్కడ చెంచం మోడల్ అయితే కొన్ని చేసుకున్నాను. ఇంకా అయిపోయిందండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోండి. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోండి. కొంచెం అవి మునిగిలా వేసుకోండి గులాబ్ జామున్స్ అయితే. హీట్ ఎక్కిన తర్వాత కొంచెం చిన్న పిండి అయితే వేసుకోండి, హీట్ ఎక్కిందో లేదో చూసుకోవడానికి అయితే బాగుంటుంది. ఇంకా మనకి 1 బై 1 అయితే అలాగా వేసుకోండి. ఇక్కడ నేనైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టానండి. చిన్న మంట మీద అయితేనే ఫ్రై చేసుకోండి అలాగా. చూడండి, ఇంక లాస్ట్లో గోల్డెన్ కలర్ అయితే మాకు వచ్చింది కదా. ఇంకా వేడిగా ఉన్న పాకంలో అయితేనే వేసుకోండి. మీకు ఏమైనా కొంచెం చల్లారిపోతుంది అంటే మాత్రం కొంచెం స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకొని అప్పుడు వేయండి. బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, లేదంటే మళ్ళీ బాగా అబ్జర్వ్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసుకోండి అలాగా. గులాబ్ జామున్స్ అలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకుని పాకంలో అయితే వేసుకోండి. మిగిలినవన్నీ అయితే వేసుకున్నాను. చూడండి, ఇలాగైతే మూత పెట్టేసుకోండి. 1 అవర్ అయితే ఉంచుకోండి, కొంచెం బాగా అబ్జర్వ్ అవుతాయి. ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లో అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఇంకా రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది. పాకం కూడా బాగా అబ్జర్వ్ అయితే అయ్యిందండి. ఒకసారి ట్రై చేయండి, కామెంట్ అయితే చేయండి. ఇక నేను కట్ చేసి అయితే చూపిస్తున్నాను. చూడండి, బాగా వచ్చింది. చూసారా, సాఫ్ట్గా పాకం అయితే బాగా అబ్జర్వ్ అయితే అయ్యింది. ట్రై చేయండి, కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గోదావరి ఆల్ ఇన్ వన్. థ్యాంక్ యూ.